నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందనమాట. ఈ మేరకు భిక్షాటన నివారణ చట్టం ఏదైతుందో 2025కి సంబంధించి అధికారికంగా కొన్ని సవరణలు కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడా కూడా భిక్షాటన చేసిన తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకు ఇంత నేరంగా పరిగణిస్తున్నారు అంటే, చాలా మంది మాఫియాలు భిక్షాటన ముసుగులో చాలా మంది మాఫియాలు అంటే కొన్ని అనుచిత కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అంటే చిన్నపిల్లల్ని అపహరించడం కానీ, దొంగతనం చేయడం కానీ, ఎత్తుకెళ్లి బలవంతంగా ఇట్లా భిక్షాటన చేయించడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయించుకోవడం, అట్లాగే పిల్లల్ని నానా చిత్రహింసలు పెడుతున్నారు. వీటితో పాటు కొన్ని చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, ఉమెన్ ట్రాఫికింగ్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇందులోనూ ఎక్సార్షన్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏపీ ప్రభుత్వం కొన్ని సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దీని మేరకే ఈ నెల 15న చట్టానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయగా 27న ఏపీ గెజిట్లో చట్టం ప్రచురితమైందనమాట. అయితే లా డిపార్ట్మెంట్ సెక్రటరీ గొట్టాబు ప్రతిభాదేవి సంతకంతో జీవో ఎంఎస్ నెంబర్ 58, ఇక్కడ జీవో ఎంత అంటే జీవో నెంబర్ 58 తీసుకొచ్చారనమాట. ఎవరైతే ప్రతిభాదేవి ఉన్నారో ఆమె సైన్తో యొక్క జీవో కూడా వచ్చేసింది అనమాట. రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా మొత్తం వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో ఈ చట్టాన్ని కూడా ముందుగా తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుంది, మరి వీళ్ళందరూ భిక్షాటన చేసే వాళ్ళందరూ చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ. దీనికోసం ప్రభుత్వం కీలకమైన నిర్ణయం ఏంటంటే వీళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు పంపించాలి. ఇందులో ఎవరైతే కొంతమంది పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ చదువు చెప్పించడం కానీ, లేదంటే వాళ్ళకి వసతి కల్పించడం కానీ, అలాగే పునరావాస కేంద్రాల్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని పునరావాస కేంద్రాలకు పంపించడం. అంటే గతంలో కూడా ఇంతకుముందు ఇలాంటి చర్యలు అనేక రాష్ట్రాలు కూడా తీసుకున్నాయి. ఎందుకంటే ఇది తీవ్రంగా దీంట్లో చాలా ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఎత్తుకురావడం, అంటే ఇక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది. దీంతో పాటు ఈ ముసుగులోనే ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. మాఫియా అంటే భిక్షాటన మాఫియా అనేది చాలా పెద్ద ఎత్తున అంటే వీళ్ళని హింసించి మరి వీళ్ళని భిక్షాటన చేయమని వాళ్ళ దగ్గరకు వచ్చిన డబ్బులు తీసుకోవడం, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని ముఠాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా బట్టబయలు చేస్తూ వీళ్ళందరినీ అరికట్టాలి. ఎవరైతే అక్కడ భిక్షాటన చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు పంపించాలి. వాళ్ళకి కొంతమందికి పిల్లలు అయితే చదువు చెప్పించాలి. వీళ్ళతో పాటు పెద్దవాళ్ళు అయితే పునరావాస కేంద్రాలు కల్పించి వాళ్ళకి తగిన పని ఏదైనా చూపించడం. అంటే ఇట్లాంటివి గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో జరిగినాయి. కొంతమంది ఉద్యోగాలు కూడా ఇప్పించిన దాఖలాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఏపీ కూడా ముఖ్యంగా అదే దిశతో ముందుకెళ్తుంది, అదే ఆశయంతో ముందుకెళ్తుంది. సో నిజంగానే ఇది ఖచ్చితంగా జరగాలి. జరిగితే రాష్ట్రం కూడా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది ఎవరైతే మాఫియా ముసుగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం, వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ముఠాలే వెతిన ముఠాలన్నింటినీ అరికట్టడే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ధ్యేయంగా ముందుకెళ్తుంది. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క భిక్షాటనకి సంబంధించి పూర్తిగా రద్దు చేస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకున్న దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.